సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున వైఎస్ఆర్ వాహన మిత్ర గాని అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే విషయం గాని ఆగిపోయిన 104, 108లను తిరిగి ప్రారంభించే విషయం గాని ఆరోగ్యశ్రీని తిరిగి అమలు చేసే విషయంలో గాని అన్నా పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేసే విషయంలో గాని అధికారం చేపట్టిన 2 నెలలకే 4 లక్షల ఉద్యోగాలను ఇచ్చి వాళ్లకు నెల నెల గౌరవ వేతనాలు చెల్లించే విషయం గాని జగనన్న చేదోడు కింద రజకులకు గాని నాయి బ్రాహ్మణులకు గాని టైలర్లకు గాని సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం గాని ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు. దేనికోసం చేశావు చంద్రబాబు నాయుడు? నువ్వు 2.5 లక్షల కోట్ల అవినీతి అప్పు అంటే ధర్మ పోరాట దీక్షల కోసం, నవ నిర్మాణాల దీక్ష కోసం, నీరు చెట్టుల్లో వర్కుల కోసం రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వాళ్ళ కొడుకు దగ్గర దాచిపెట్టాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ సొమ్మును మీ స్వప్రయోజనాల కోసం వాడుకునేది మీరైతే ప్రభుత్వ సొమ్మును ప్రజలకు చేర్చింది మేము. అది నాడు, ఇది నేడు అని కూడా ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నారు. మీరందరూ కూడా గమనించండి. ఆ రోజు ఎన్నికల సమయంలో మేము ఊరు తిరిగి చెప్పినాం, గడప తిరిగి చెప్పినాం. ఏం చెప్పినాం? చంద్రబాబు నాయుడు కరువు, 2 కూడా కళ్ళ పిల్లలని చెప్పినాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రంలో కరువే. రైతాంగం కానీ వ్యవసాయం కానీ మన రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయినాయి. మొత్తం మన రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి దిగజారినాయి. కానీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, అనిలన్న ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయి, రైతుకు మంచి పంటలు పండుతున్నాయి, పండిన పంటలకు మంచి ధరలు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులన్నీ కూడా నిండుతున్నాయి. మీరందరూ కూడా ఒక్క విషయం గమనించండి. దేశంలో రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదన్నా ఉందా అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రైతుల కోసం రైతు భరోసా కానీ, జలకళ కింద ఉచితంగా బోర్లు వేపించే విషయం కానీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే విషయంలో కానీ, గ్రామాలలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ కింద పనిముట్లను అందించే విషయంలో కానీ, గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసే విషయంలో కానీ, అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగితే ఆ పంట నష్టానికి కూడా నష్టపరిహారం ఇచ్చే విషయంలో కానీ ఎన్నో చేస్తున్నాం. ఈ రోజు రైతు సంక్షేమం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి దేశంలో మరే రాజకీయ పార్టీకి కూడా లేదని చెప్పి ఈ రోజు మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ముఖ్యమైన విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిరా అంటే, భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో మన రాయలసీమ కూడా ఒకటి. మన రాయలసీమ అభివృద్ధి కోసం ఎంతో మంది నాయకులు ఉద్యమం చేశారు. వాళ్ళందరి ఆశ, ఆకాంక్ష, కోరిక ఒక్కటే. అది ఏమిరా అంటే, రాయలసీమకు రాజధాని కావాలా, రాయలసీమకు హైకోర్టు కావాలా, రాయలసీమకు నీళ్లు కావాలా, రాయలసీమలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కావాలా అని. దాంట్లో భాగంగానే ఈ రోజు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాయలసీమకు, మన కర్నూలులో న్యాయ రాజధానిగా ప్రకటించినారు. ఈ రోజు మీరు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడికైనా పోండి, ఏ ఊర్రా మీది అంటే కర్నూలు అని చెప్పండి. మనం చెప్పాల్సిన అవసరంలా అవతల వాడు చెప్తారు మీది ఆంధ్రప్రదేశ్ కి న్యాయ రాజధాని కదా అని. జ్యుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని చెప్తారు. అంతటి గౌరవం ఇచ్చినారు మనకు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమలోని కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పారేయాలా, రైతులను కాపాడాలనే ఒక సదుద్దేశంతో 203 జీవోలు ప్రవేశపెట్టారు. రేపు గాన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే
కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు మనం. అదే రకంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించినారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయితే దాంట్లో కొన్ని వేల మంది యువకులకు కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అన్న వర్షం పెరుగుతుంది, వర్షం పెరుగుతుంది, మీరు ఆపమంటే ఆపుదా, మాట్లాడమంటే మాట్లాడతా. కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది. కరోనా అటువంటి క్లిష్ట సమయంలో కూడా, అటువంటి సంక్షోభంలో కూడా మన జగనన్న ఇచ్చిన పాలనను చూసి దేశం మొత్తం గర్వించింది. మన రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షను ఈ దేశంలో వేరే ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. మంచి క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసినారు. క్వారంటైన్ సెంటర్లలో పేషెంట్లకు పెట్టే భోజనాలు కూడా బాగున్నాయా లేదా అని పర్యవేక్షించినారన్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మన నందికొట్కూరులోనే నేను ఒకరికి కరోనా వస్తే ఫోన్ చేసినా, అన్న క్వారంటైన్ సెంటర్ కు పోయినావంట, ఏమన్నా పరిస్థితి అంటే, అన్న నాకు ఇంట్లో కన్నా ఇన్నే బాగుందన్నా అన్నాడు. సరేలే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంకొక ఆయనకు ఫోన్ చేసినా, ఏమన్నా నీ పరిస్థితి ఎట్టున్నా అంటే, అన్న పోయేటప్పుడు 70 కేజీలు ఉన్నాయన్నా, ఇప్పుడు 75 అయినా అంటున్నారు. కరోనా సమయంలో ఎవరు కూడా ఊహించనంత మంది చనిపోవడం జరిగింది. మనకు కళ్ళ ముందర ఉన్నటువంటి మనుషులు చనిపోవడం జరిగింది. మన మనసుకు దగ్గరైన వాళ్ళు చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా సమర్థవంతమైన పాలనను ఇచ్చి మనలందరినీ కరోనా నుంచి కాపాడిన వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా వర్షం పెరుగుతుంది, 2 నిమిషాలు అన్నా, మీరు వర్షం ఉండేవన్నా 2 నిమిషాలు. సరే వర్షం ఎక్కువైందన్నా, చివరిగా మీకు అందరికీ ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏమిరా అంటే, మీ అందరికీ నందికొట్కూరు నియోజకవర్గ రాజకీయాల గురించి చెప్తా. నందికొట్కూరు నియోజకవర్గంలో ఏ రోజు మన పార్టీ జెండా పెట్టుకొని ప్రచారం చేయని వాళ్ళు, నందికొట్కూరు నియోజకవర్గంలో ఓటు హక్కు లేని వాళ్ళు, నందికొట్కూరు నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండేదాన్ని వినియోగించుకునే వాళ్ళు ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం చేయాలని చూడడం చాలా బాధాకరం. ఎందుకంటే నీతిగా నిజాయితీగా కష్టపడిన కార్యకర్తలు, అవమానాలు పడిన కార్యకర్తలు, కేసులు మోపుకున్న కార్యకర్తలు కొన్ని వందల మంది ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే పెద్ద మొగతనం అనుకుంటే, తెలుగుదేశం వాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే పెద్ద రాజకీయం అని అనుకుంటే, అటువంటి చేతగాని రాజకీయాన్ని రాష్ట్రంలో ఎవరైనా చేయగలుగుతారు. పెద్ద మనుషులు అనుకునే వాళ్ళు ఈ రోజు కన్నా మీ పంగా పద్ధతి మార్చుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. లేదు నందికొట్కూరులో ఏలు పెట్టాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, ఒక రాక్షసానందం పొందుతామని మీరు కానీ అనుకుంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో అందరినీ గెలిపించి ఖచ్చితంగా నేను కూడా మీ నియోజకవర్గాలకు వస్తా. అంత పెద్ద నాయకులు, ఇంత పెద్ద నాయకులు అని అనుకుంటున్నారు కదా, ఈ రాష్ట్రంలో నాకు తెలిసింది ఒకే ఒక్క నాయకుడు, అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగనన్న ఆశీర్వాదం, వైఎస్ఆర్సీపీ బీఫామ్ ఉంటే అనామకుడు కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజల్లో జగనన్న పైన అంత సానుభూతి ఉంది. ఈ రోజు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా. ఈ నందికొట్కూరు నియోజకవర్గ రాజకీయాన్ని చూస్తుంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది. అది ఆ కథ ఏం కథ రా అంటే, గద్ద కాకి కథ. గద్ద జోలికి పోవాలంటే అన్ని పక్షులు భయపడతాయట, కానీ కాకి మాత్రం గద్ద పైన వాళ్ళని దాన్ని పొడుస్తూ ఉంటుందంట.
గద్ద యొక్క శక్తిని గాని సమయాన్ని గాని కాకి కోసం అసలు వృధా చేయదట. ఏం చేశాది ఆ గద్ద అంటే దాని యొక్క రెక్కల్ని తెచ్చి సాధ్యమైనంత పైకి ఎగురుతారంట. ఒక స్థాయికి ఎగిరిన తర్వాత కాకి ఊపిరాడగా గాలి ఆడగా ఆ గద్దను వదిలేస్తాడట. వదిలేసి కింద పడి చచ్చిపోతాడట. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మనల్ని ఎన్ని కష్టాలు బాధలు ఇబ్బందులు పెట్టినా మన పని మనం చేసుకుంటూ మన కష్టం మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా విజయం మనల్ని వరిస్తుంది. మధ్యలో 2-3 ఏళ్ల కోసం వచ్చే కాకుల్ని మనం పట్టించుకోని అవసరం లేదు. గద్దెవరు కాకెవరు నేను చెప్పేవారు చెప్పినా బాగుంది. ఈ మధ్య కొంతమందికి మైకులు ముందు పెట్టినా ఇంటర్వ్యూలలో కూర్చున్నా సిద్ధార్థ రెడ్డి గారు పిల్లోడు అని మాట్లాడుతున్నారు. వీళ్ళ కోసం నేనేమన్నా నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మార్చుకోవాలా? వీళ్ళ కోసం నేనేమన్నా కాలాన్ని వెనక్కి తిప్పి 10 ఏళ్ళ ముందు పుట్టాలా? అరే మనకు రాజ్యాంగమే చెప్పింది కదా 18 ఏళ్లకు ఓటు హక్కు వస్తుంది, 21 సంవత్సరాలకు స్థానిక సంస్థలకు పోటీ చేయొచ్చు, 25 ఏళ్లకు ఎమ్మెల్యేకు పోటీ చేయొచ్చు, 30 ఏళ్లకు ఎమ్మెల్సీకి పోటీ చేయొచ్చు అని. పదవి ఆశించేటోనికి వయసుతో పని కానీ 10 మందికి పని చేయాలనుకునేటోనికి వయస్సుతో ఏం పని? మనసుంటే సరిపోరా? మనల్ని ఎదుర్కోవడం చేత కానీ ప్రతిసారి సిద్ధార్థ రెడ్డి గారు రౌడీ అని మొదలు పెడతారు. సరే, దాని గురించి కూడా మాట్లాడదాం ఈరోజు. నేను ఏ రోజైనా మీ పొలాలు బీడు పెట్టానా? నేను ఏ రోజైనా మీ పొలాలకు నీళ్లు రాకుండా ఆపినానా? ఏ రోజైనా మీ పొలాలను బర్రెలతో గొర్రెలతో తొక్కించినానా? ఏ రోజైనా మీ ఇంటికి తాళాలు వేసినానా? ఏ రోజైనా మిమ్మల్ని ఊరి నుంచి వేరేసినానా? నేను నాన్న రౌడీనైతే ఈ పనులు చేసిన వాళ్ళు ఎవరు సార్? స్వాతంత్ర సమరయోధులా? ఎన్నో అవమానాలన్నా, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుపోటి మాటలు, గుండె బరువు ఎక్కినా కూడా కన్నీళ్లు వస్తున్నా కూడా వాటిని దిగమింగినానే తప్ప ఎప్పుడు కూడా బయటికి చెప్పలేదన్నా నేను. ఈ రోజు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది అన్నారు, ఏరా సిద్ధార్థ రెడ్డి మా జగనన్న వస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్పి ఊరు తిరిగి చెప్పినావు కదరా. ఈ రోజు మీ జగనన్న కొన్ని వందల సంక్షేమ పథకాలు పెట్టాడు, కానీ ఇవన్నీ మా జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలే అని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావురా నువ్వు. ఒరే సిద్ధార్థ రెడ్డి, నిన్ను పొమ్మన లేక పొగ పెడుతున్నారా? అయినా కూడా సిగ్గు లేకుండా అదే పార్టీని పట్టుకుని ఏలాడుతున్నావురా అని కూడా మాట్లాడారు. అన్నా, ఎవడో 2-3 సికండి రాజకీయం చేయొచ్చు, కానీ జగనన్న నాకెప్పుడు తక్కువ చేయలేదా? జగనన్నను కలిసి వచ్చిన ప్రతిసారి మన స్థాయి పెంచినాడే తప్ప తగ్గించలేదా? సిద్ధార్థ రెడ్డి గారు కూడా రాజకీయంగా నిలబడాలా, నందికొట్కూరులో సిద్ధార్థ మాట కూడా జరుగుతుందని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ మనకి ఇవ్వడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలో పనికిమాలిన రాజకీయం జరుగుతుంది. ఈ రాజకీయం మారాలంటే యువకులకు కొత్త ముఖాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనకు నందికొట్కూరు స్థానిక సంస్థల ఎన్నికల బీఫామ్లను ఇవ్వడం జరిగింది. తగినాలకు ఇళ్ల పట్టాల విషయంలో అన్యాయం జరిగిందని తెలుసుకొని రాత్రికి రాత్రి 1200 ఇళ్ల పట్టాలను అదనంగా మంజూరు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వ హయాంలోనే ఖచ్చితంగా బిత్తూరుకి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తా అని చెప్పడం జరిగింది. నందికొట్కూరు మున్సిపాలిటీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. అటువంటి నాయకుడు మనకు అండగా ఉన్నప్పుడు, మన వెనకాల ఉన్నప్పుడు వీళ్ళందరినీ లెక్క చేస్తానా నేను? కార్యకర్తలు కూడా
పెట్టుకోనన్నా నా జీవితంలో మీరందరూ కూడా ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉంది, పోరాట పటిమతో ఉండాల్సిన అవసరం ఉంది. నాపైన మర్డర్ కేసులు అనుకోండి, అటెంప్ట్ మర్డర్ కేసులు అనుకోండి, కిడ్నాప్ కేసులు అనుకోండి, ఎస్సీ కేసులు అనుకోండి, ఆ కేసులు అనుకోండి, ఈ కేసులు అనుకోండి, కొన్ని వందలు పెట్టినా కూడా లేపొద్దు ఒక నాయకుని ఇంటి గుండం తొక్కి నాకు సాయం చేయమని నేను ఎప్పుడూ అర్జించాలన్నా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు ఇల్లు తిరిగిన అన్న మా నందికొట్కూరు అన్యాయం అయిపోతుంది, నిజమైన కార్యకర్తలు నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దయచేసి సాయం చేయండి అని అడిగిన. ఏమన్నారంటే నాతోటి సిద్ధార్థ ఓపిక పట్టు అన్నా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. అవసరానికి జరగని న్యాయం ఆ తర్వాత జరిగిన వ్యర్థమని. ఈ రోజు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఏం కిందే అలా ఎన్ని బాధలు పడినా ఎన్ని కష్టాలు పడినా ఈ వేదిక పైన ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులకు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి మన ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, రెండోది రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.